మోకాళ్ళ నొప్పులు ఎందుకు యంగ్ ఏజ్ లోనే కనిపిస్తున్నాయి? ఇది చాలా చిన్న ఏజ్‌లో కనిపించడానికి ఏంటంటే, ఈ రోజుల్లో ఈ పట్టణ శైలి ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలిలో 4 అంతస్తులు, 6 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ నడుస్తూ పైకెక్కాలి, కిందికి దిగాలి. ఇదంతా కూడా మోకాళ్ళ పైన ఎక్కువ బరువు పడుతుంది. దానివల్ల ఈ ఏదైతే ఉందో నీ జాయింట్స్‌లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ తగ్గిపోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి మృదుస్థిల ఏదైతే ఉందో అది కూడా గట్టి పడిపోవడం, ఇలాంటివన్నీ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉమ్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అంటే బరువు తగ్గించుకోవడం, నడక తగ్గించడం, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తే కొంతవరకు కాపాడుకోవచ్చు. సో ఈ ఆటో ఊర్జా గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఎస్. సో అమెజాన్ లో టాప్ రేటెడ్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ గా ఉంది. సో దాని గురించి ఒకసారి మన Yes. వ్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రకరకాల మందులు వాడుతుంటాం, సర్జరీకి వెళ్తూ ఉంటారు, ఈవెన్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ కని వాటికని వీటికని వెళ్తూ ఉంటాం. నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళినప్పటికీ సరైనటువంటి ప్రత్యామ్నాయం లభించట్లేదు అని కొన్ని రకాల అధ్యయనాల వల్ల తేలింది. ఫిజికల్గా కొన్ని పేషెంట్ని చూస్తున్నాం మేము, ఆఫ్టర్ సర్జరీ హ్యావ్ సమ్ డిఫికల్టీస్ ఇస్ దేర్. అలాంటి పరిస్థితుల్లో సర్జరీ లేకుండా ప్రత్యామ్నాయం ఏముంది, ఎలా చేస్తే తగ్గుతుంది అనే దానికి ఈ ఆర్తో ఊర్జా అనేటటువంటి మెడిసిన్ బీ బెటర్ వాళ్ళది కొత్తగా తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఆర్తో ఊర్జా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్యాప్సిల్స్ చాలా సేఫ్గా పనిచేస్తాయి, చాలా బాగా ఉంటుంది. ఇందులో వచ్చేసి యవ, పొట్ల, తర్వాత గంభారి, అశ్వగంధ, బళ, అతిబల, ఉమ్. ఇలా మేతకి, శతావరి, విధారి, అశ్వగంధ, అమ్లకి, హరితకి, మంజిష్ట, ఇలాంటి గంధక తైలం, ఇలాంటి అద్భుతమైనటువంటి కాంపోజిషన్స్, ఇలాంటి ఇంటిగ్రేషన్స్ కలిసి ఉన్నాయి కనుక చాలా సేఫ్టీగా పనిచేస్తుంది. మజిల్ టిష్యూస్ డ్యామేజ్ కాకుండా ఉండడం, అలాగే బోన్ డెన్సిటీ పెరగడం Hmm. ఏదైతే ఉందో ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. అలా ఆ విధంగా సేఫ్ సైడ్గా ఉంటూ ఇందాక చెప్పినటువంటి నీ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ అరుగుదలను నుంచి కాపాడుతుంది, అలాగే మోకాళ్ళ నొప్పి నుంచి కాపాడుతుంది. దాంతోపాటుగా లైఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఫర్ నీస్ మోకాళ్ళ. ఓకే, ఎన్ని రోజులు వాడాలంటారు ఇది? ఇది వచ్చేసి మెడిసిన్స్ వచ్చి ఒక 3 months రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మోకాళ్ళ నొప్పులు ఉండి, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇత్యాది అన్ని రకాల జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు. రోజుకి ఎన్ని క్యాప్సిల్స్ వేసుకోవాలి? ఉదయం ఒక క్యాప్సిల్, సాయంత్రం ఒక క్యాప్సిల్ భోజనానంతరం వేసుకుంటున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని పొందవచ్చు. సో దీని ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీనికి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పాలి. ముఖ్యంగా పచ్చం మాత్రం జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పచ్యాలని చూడాలి ఇక్కడ. సో చూసారు కదా వ్యూస్, ఆర్థో ఊర్జా గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు కదా డాక్టర్ గారు. సో బీ బెటర్ వాళ్ళది చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, అవి సేఫెస్ట్ మెడిసిన్స్. దాంట్లో ఒకటి ఈ ఆర్థో ఊర్జా. ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు.